మనకి పాఠ్య భాగము మానవుడు దేవుడు. మానవునికి ఉన్నవి దేవునికి ఉన్నవి, మనకు కావలసినవి దేవుడు మనకి ఇవ్వవలసినవి, అవి గమనిక చేద్దాం. దేవుడు మానవుని రూపకల్పన చేసినప్పుడు రెండు పదార్థముల సమ్మేళనముగా మానవుని దేవుడు కలుగు చేసినాడు. The God composed us with the two kinds of elements as a one. కాబట్టి ఒకే వ్యక్తిగా ఉన్న మనలను రెండు పదార్థములుగా ఆయన ఐక్యపరిచినాడు. వాటిలో ద ఔటర్ ఫేస్ ఆఫ్ ద ఔటర్ మ్యాన్, బాహ్యమునకు కనబడుచున్నది దేహము అను ఆకారములో ఉన్న ప్రాణము, అశాశ్వతము. అదే వ్యక్తిలో, అదే దేహములో, అదే వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు మరొకటి ఇచ్చి ఉన్నాడు, అది శాశ్వతమైన ఆత్మ. మానవుడు అనగా ప్రాణము ప్లస్ ఆత్మ, భౌతికము ఆధ్యాత్మికము, దృశ్యము అదృశ్యము, ఇట్టివారమైన వారమే మానవులైన మనము. ఇది ఒక హెడ్డింగ్. రెండవ హెడ్డింగ్ ఏంటంటే దైవము. ఆయన మానవులైనటువంటి మనకున్న రెండు ప్రశ్నలకు జవాబిచ్చువాడై ఉన్నాడు. మానవులను మనం కలిగి ఉన్నది ప్రాణము ఆత్మని చెప్పుకున్నాం. ఈ రెండింటికి సంక్షేమము దేవుని మూలముగానే కలుగుతుంది. కలిగి ఉన్న సమత్వమును దేవుని మూలముగా కలిగి ఉన్నది. మనము కూడా దేవుని మూలముగా కలిగి ఉన్నాము. అమ్మగారు చెప్పినట్లు న్యాయాధిపతులను యెహోవా పుట్టించెను. అలాగనే యోహాను లాంటి వారిని దేవుడు చెప్పి పుట్టించాడు. యోహాను కూడా మోషేని పుట్టించాడు కానీ ఎవరికి చెప్పకుండా పుట్టించాడు. మనము కూడా పుట్టేము. విధవరాండైన వారికి, గొడ్రాండగా ఉన్న వారికి కూడా దేవుడు సంతానం ఇచ్చినాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా యాజ్ ఏ హోల్, ఒక మానవ సమాజమున మనమందరూ కూడా జన్మను పొందిన వారమే. మనం కూడా జన్మించిన వారమే. మనము కూడా పుట్టిన వారమే. ఇన్ జనరల్ గా మన పుట్టుక వెనక కూడా దేవుని సంకల్పం ఉన్నది. భార్య భర్త దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నిన్ను పెళ్లి చేసుకున్నాను, 8 సంవత్సరాలు అయింది, ఎదురు చూస్తున్నాను, ఏంటి పిల్లల్ని ఇవ్వేంటి నాకు అడుగుతుంది భర్తని. అప్పుడు భర్త ఏమంటున్నాడు, నేను దేవుడునా నీకు పిల్లల్ని ఇవ్వడానికి? దేవునికి ప్రతిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా మానవ పరిజ్ఞానమైన సైన్స్తో కొంతవరకు దేవుణ్ణి తెలుసుకొనవచ్చును, ఇంకా విపరీతమైతే దేవుడు లేడు కూడా అనవచ్చు. నీవు హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ద బేస్ టు అండర్స్టాండ్ ద నాలెడ్జ్. జ్ఞానమును అందుకోవడానికి జ్ఞానము కావాలి కానీ దివ్య జ్ఞానాన్ని అందుకోవడానికి విద్యా జ్ఞానము చాలదు. వజ్రమును వజ్రముతోనే కోయాలి. ఆత్మీయ విషయములను ఆత్మీయ విషయములతోనే మనస్కరించాలి, మతోనే మనస్కరించాలి. శరీర విషయములను శరీరంతో మనస్కరిస్తాం. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్కరిస్తాం, శరీరానుసారులు శరీర విషయంలో మనస్కరిస్తాం. మనం ఏ సారులము? ఆత్మానుసారం. రక్షించబడలేదా నీవు? శరీరానుసారివి. రక్షించబడినట్లయితే నీవు ఆత్మానుసారివి, కానీ ప్రాణముతో ఉన్న సారివి, కానీ దేహముతో ఉన్న సారివి, కానీ జీవించున్న వ్యక్తివి. ఎట్ బట్ మన శరీరానుసారులుగా ఉన్న మన బ్రహ్మ సహోదరి సత్యం భార్య సాక్ష్యం చెప్పింది కదా,
శరీరానుసారిగా ఉన్న దేవుని తనకు దీనికి వర్తమానం అందినప్పుడు ఆమె బ్రతుకు మారుట ద్వారా ఆత్మానుసారముగా పరివర్తన చెందినది. ఆత్మానుసారముగా రసాయనిక చర్య జరిగినది. ఒక పదార్థం మీద మరొక పదార్థము రసాయనిక చర్య చేసినప్పుడు ప్రతి పదార్థానికి ఉన్న సహజమైన గుణములలో రంగు, రుచి, వాసన సహజ సిద్ధము. కానీ రసాయనిక చర్య జరిగినప్పుడు రంగు మారుతుంది, రుచి మారుతుంది, వాసన మారుతుంది. కీర్తన విశ్వాసమైన ఈనాటి క్రైస్తవ గొర్రెపిల్ల సంఘమా, ఒక నేటి ప్రశ్న. ఆత్మానుసారినంటున్న నీవు, దేవుని చర్యకు గురైనంటున్న నీవు, దేవుని నమ్మినానంటున్న నీవు, దేవుని విశ్వాసమించానంటున్న నీవు, రక్షించబడినానంటున్న నీవు, దేవుని రాకడ వస్తే కనురెప్పల మాటన మారుతానంటున్న నీవు, నీలో రసాయనిక చర్య జరిగినదా? నాగేంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి మన సోదరుడు సాల్మన్ రాజు ఉన్నాడు ఇక్కడ. ఆయన ల్యాబ్ అసిస్టెంట్. మా స్టూడెంట్ అంటాడు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు కూడా. చూడండి, ల్యాబ్ అసిస్టెంట్. ఇంక తర్వాత ప్రమోషన్ వచ్చేటట్టు ఉంది, అవన్నీ గుర్తులేదు నాకు. కానీ ఏమిటో ల్యాబులో ఉన్న జరిగేది, ఒక పదార్థం తీసుకుని మరొక పదార్థం దాని మీద రసాయనిక చర్యకు చోటు ఇవ్వాలి. ఆ చర్యకు చోటిచ్చిన తర్వాత ఆ చర్య ఏమి జరిగిందో, చర్యకు ముందు ఎలా ఉన్నదో, చర్య తర్వాత ఏమి మార్పులు వచ్చినావో, ఏమి చేర్పులు, ఏమి కూర్పులు అనేది రిజల్ట్ గా చూపించాలి. అది ఏ పదార్థమైనా సైన్స్ ల్యాబ్లో ప్రొఫెసర్స్ అయిన వారు ఏ రకమైన రసాయనిక చర్య చేయమని వారికి హోంవర్క్ ఇచ్చినారో, ల్యాబ్కు పంపించినారో, ఆ సమయంలో ఆ ల్యాబ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వారి బల దగ్గర కూర్చుని ల్యాబ్ అసిస్టెంట్ దగ్గర తీసుకున్న రసాయనిక పదార్థాలు తీసుకుని, ఒక పదార్థం ఇస్తాడా, రెండు ఇస్తావా? రెండు. ఒక పదార్థంతో రసాయనిక చర్య లేదు, ఆ ఇంట్లో ఏ ఒక్కరు తీసుకున్న రసాయనిక చర్య లేదు. కానీ రసాయనిక చర్య జరగాలి అంటే రెండు పదార్థాలు కావాలి. ఆ రెండు పదార్థాలు ఏక స్వభావం గల పదార్థాలు కాదు. ఒకదానికి ఒకటి మూడు కోణాల్లో కూడా భిన్నమైనటువంటి ఉండాలి. దైవము మానవ స్వభావానికి భిన్నము, మానవ నైజము దైవ స్వభావానికి భిన్నము. అందు జరిగే మార్పే దైవము. అదే రసాయనిక చర్య. ప్రభు నమ్ముకున్నానండి, నా క్యాన్సర్ అది పోయిందని, షటప్, ఆపు. యేసు ప్రభు శరీరధరిగా ఉన్నప్పుడు కూడా ఆయన స్వస్థతలు చేసినాడు. కొరాజీన, బేత్సైదా అనే పట్టణాల్లో విపరీతమైన స్వస్థత చేసినాడు యేసయ్య. అనేకులు స్వస్థత పొందినారు. తర్వాత వాళ్ళ వైపు చూస్తున్నాడు, కొంతకాలము చూచినాడు, తర్వాత నోరు పట్టున్నాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా పట్టణస్థులైన వరలారా, మీ మధ్యన ఎందుకు వచ్చిన వరలారా, నా నామం విన్న వరలారా, నా ముఖం చూచిన వరలారా, నా మాట విన్న వరలారా, స్వచ్ఛత కావాలని స్వచ్ఛత పొందిన వరలారా. అయ్యో బేత్సైదా, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు, మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన చేసి ఉన్న ఎడల ఆ పట్టణంలో పూర్వమే పట్టణస్థులైన వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని కడుపు నిండా 3 పూటలు తిని, మరేంటి నేను ఎవరో చెప్తున్నారు, ఉపవాసం అంట 40 రోజులు కూడా కంటిన్యూస్ గా ఉపవాసం అంట. మన తెలుగు వారు మనం తినే అన్నము కూర తినరంట, ఎన్నైనా తినొచ్చట ఉదయం సాయంత్రం దాకా. దేవుడు ఏర్పాటు చేస్తున్న ఉపవాసం అలాంటిదా?
లేదా నేను కటిగా ఉపవాసం ఉంటాను, నేను మంచిని కూడా తాగనండి, ఉమ్ము కూడా మింగనండి. అబ్బో, అది గట్టిదా కాదా? గట్టిదే. కానీ అది దేవుడు ఏర్పాటు చేసే ఉపవాసమా? ఉమ్ము కూడా మేము కూడా నీళ్ళు కూడా తాకుండా ఉండేది. నేను ఏర్పాటు చేసే ఉపవాసం ఏమనగా, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయో, కాడిమాను మోకులను విప్పుటయో, బాధింపబడిన వారిని విడిపించుటయో, ప్రతి కాడిని విరగొట్టుటయో నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలి కొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయో, ఆహారం పెట్టుటయో, నీ రక్త సంబంధికి నీ ముఖము నీ రక్త సంబంధి అక్కర్లో వచ్చిన ముఖం తిప్పుకొనకుండా ఉంటాయో, దిక్కుమాలిన బిడ్డలను దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయో, వస్త్రహీనులకు వస్త్రం ఇచ్చుటయో. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఎంతమంది వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇచ్చిన వారు ఎంతమంది నా చేయొద్దండి. బంధువులకి చుట్టాలకి పెట్టిన వారికి తిరిగి పెట్టడం కాదు, పట్టు చేరడం. మేలు చేసిన వారికి మేలు చేయడం కాదు, బట్టలు పెట్టిన వారికి బట్టలు పెట్టడం కాదు. మన ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరింటికి భోజనం చేసి వచ్చామో వాళ్ళు వచ్చి మనకి ఇంటికి భోజనం పెట్టడం కాదు. మర్యాదకు ప్రతి మర్యాదలు కాదు. పుచ్చుకున్న వారి దగ్గర నుంచి మళ్ళీ తిరిగి ఇవ్వడం కాదు. మరేంటి? పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. పరలోక రాజ్యం ధనవంతుదా పేదవాళ్ళదా? పేదలైన ఆ మాట ఖచ్చితంగా చెప్పయ్యా. పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది. వారిదే పరలోక రాజ్యం అంట. ఎవరిదే? లూకా 6:20. పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. వీళ్ళు ఈ అమ్మాయి పేదమ్మాయి, పేదోళ్ళు అని ఇక్కడ కూర్చున్న అందరితో కూడా ఎవరు ప్రతి ఒక్కరితో కూడా కూర్చున్న ప్రతి ఒక్కరిని ఎవరో ఒకరు పేదమ్మాయి, పేదోడు అని అంటే నీ ఫీలింగ్ ఎలా ఉంటది? బాగుంటదా? నవ్వుతావా? సంతోషిస్తారా? ఆ మాట అంటే నేను ఏమి బాధపడను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ధనవంతులై ఉండయా ఏంటి? ధనవంతులై ఉన్నవారై ఉండి పేదవాళ్ళు అంటే మా మాటను జీర్ణించుకోగలవా? సరే, మరి నేను ధనవంతులు, నేను పేద వ్యక్తిని, ఈ లెక్కలో పేద వ్యక్తిని కాదు అన్నవాళ్ళు చేయొద్దండి. అందరు పేదవాళ్ళేనా? ఆ పేద వ్యక్తి కింద నేను రాను, నేను ధనవంతుడిని అన్నట్టు చేయొద్దండి. మన పరిధుల్లోనే, లోకంలో కాదని చెప్పాను కదా. నీ పక్క వాళ్ళంగా చూసుకుని చెప్పు, మనసాక్షి పెట్టుకుని నీ పక్క వాళ్ళంగా చూసుకుని చెప్పు, వాళ్ళకన్నా ధనవంతులు కాదు చెప్పు. ఇప్పుడు చెయ్యొద్దండి. బ్యాంక్ మేనేజర్ కూడా ఎక్కడ చెయ్యి? నీ ముందు మేజర్ ఎక్కి వెనకున్న మేజర్ ఆ మేజర్ ఎక్కి 10 ఎకరాలు ఉన్నా కానీ పేదవాడివే నువ్వు. 10 మేళ్ళున్నా పేదవాడివేనా? 350 చీరలు ఉన్నా కానీ పేదదానివేనా నువ్వు? జాగ్రత్త చేయొద్దాం. నేను అరే కింద నుంచి పై వరకు చెప్పు యొక్క స్టాప్ యొక్క రంగు, ఇన్నర్ వేరు, అవుటర్ వేరు, బట్టలు, చీరలు, బ్లౌజులు, వాచ్లు, స్టాపులు, ఉంగరాలు, కచ్చిపులు, ఇదేంటి మాస్కు, అన్ని మ్యాచింగ్ చేసుకుని మళ్ళీ పేదని అంటున్నావా? పేదరుపులు అరవ మాకు. దేవుని మందిరంలో ఉన్నావు, నిజం చెప్పు. చెప్పండి. ఇప్పుడు అట్లయితే నేను ధనవంతుడిని అన్నవాళ్ళు చేయకండి. ఇప్పుడు కూడా అబద్ధం ఆడతాం మళ్ళీ. సరే, మంచిది. మరి మీకు పరలోక రాజ్యం లేదంట. నువ్వు పేదదానం అయితే అప్పుడు పరలోక రాజ్యం అంట. అంతా మీకు ఇమ్మంటారా? నాకు వద్దు. నువ్వు నాకిస్తే నీవే పరలోకి వెళ్ళి నేను నరకానికి వెళ్తాను. అంత పిచ్చోడు అనుకున్నావు నువ్వు? నీవెంత, నీ డబ్బు ఎంత, నాకెందుకు? నీదంతా పారైతే నేనేమైపోతాను? నేను బతకాలి, నువ్వు కూడా
మరి ఏం చేయాలి? ఏం చేయాలి? పేదవాడంటే ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాడు కాదు. ఇందాక సహోదరి సాక్ష్యం ఇచ్చింది. ఆమె ధనవంతురాలుగా పుట్టింది, ధనవంతురాలుగా పెరిగింది, గొప్ప అనే దానిలో పుట్టింది, ధనవంతురాలుగా ఫీల్ అయింది, ప్రభువుని నమ్ముకొని పేదరాలు అయిపోయింది. భర్త 2 కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగింది. నేను ఎగోని సగము, ఎగోని ధనం అంతా పోయింది. ఇప్పుడు అరే నేను అనే ధనం అంతా పోయిందా? క్షమాపణ అడిగింది. పోయింది. అత్తగారిని క్షమాపణ అడిగింది. ఇంకా పరిస్థితి తగ్గిందా తగ్గలేదా? మాంగారిని క్షమాపణ అడిగింది. మరుదులని క్షమాపణ అడిగింది. కోడళ్లను క్షమాపణ అడిగింది. అబ్బు అందరిని క్షమాపణ అడిగింది. నేను అనేది పోయింది. ఆమె పేదరాలు. చెప్పండి, ఆమె పేదరాలు. ఆమె పేదరాలు. ఇప్పుడు ఇందాక చేతులు ఎత్తమంటే కింద మీద పడ్డారులే. ఇప్పుడు నువ్వు నీ పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని అందరి కాళ్ళు బట్టి క్షమాపణ అడిగినటువంటి పేదరాలవా? ఆ మార్పు రాకుండా, రసనచర్య జరగకుండా ఆ నేను అనే అహంతో ఉన్నటువంటి ధనవంతుడవా, ధనవంతురాలవా? ఇలాంటి మార్పు పొందిన దానిని నేను కూడా అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ప్రభుదాస్ చెయ్యొత్తావు, నిలబడను. నీ భార్య కాళ్ళబెట్టి క్షమను అడిగావు ఎప్పుడన్నా? నీ భార్య ఇక్కడేమన్నా పిలిచి అడుగుతాను, నిజమేనా? అవును నమ్ము అన్న. అన్నం అంతా ఎక్కడ పట్టుకుంటాను, టైం లేదు మనకి. ఒక కింద పట్టుకుంటే తెలియదు అన్నం అంతా ఉడికిందా లేదా. థ్యాంక్ యూ, కూర్చోం. ఎవరు చెయ్యెత్తిందాక? ఎవరు చెయ్యెత్తిందాక? ఎవరు? బ్యాంక్ మేనేజర్ గారు చెయ్యెత్తారు అక్కడ. ఏంటి సార్ మీరేంటంటే చెప్పండి గట్టిగా. ఎవరిని? అంతేనా? కొడుకు లేడా? కొడుకు అడిగారా? కొడుకుని అడిగారా? దేర్ ఇస్ గాడ్, హీ ఇస్ ద గాడ్, ద క్రైస్ట్ ఇస్ ద లార్డ్. దేవుడు కనపడాలా? ఇదే కనపడుతుంది, ఇంకేం కనపడాలి నీకు? ఏం చెప్ప? ఏ టాల్ మ్యాన్ కుమార్, నీ సంగతి ఏంటి చెప్పు సార్, చెప్పు. నీ భార్య ఇక్కడే ఉంది, చెప్పు. ఏమడిగి? ఎవరిని? నువ్వా? అంత ఎత్తుండి, అంత అందంగా ఉండి, బెజవాడు ఎక్కడైనా నువ్వు తెలవని వాళ్ళు లేరు కదా. ఏ షాప్కి వెళ్ళి నీకు ఫోన్ చేసినా నేను చూడగలిగిన రేటు తగ్గించేస్తున్నారు కదా. అప్పట్లో దొరుకుతాయండి. ఏంటి మ్యూజియం కదా, అదేంటంటారు? కాదు, గ్రౌండ్స్ లో పెడతా ఉంటారు కదయా, ఎగ్జిబిషన్ పెడతారండి. ఎగ్జిబిషన్ ఏదైనా వెళ్ళి నీ ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏది కొనబోయినా వాడు ఎంత చెప్పి మాట్లాడినా రేటు తగ్గకపోతే కుమార్ను ఫోన్ చేస్తే కుమార్ వచ్చి మరి ఏం చెప్తాడు, ఏం మాట్లాడదు, ఏం జరుగుతుంది కానీ డౌన్ అయిపోతాడండి. అలాంటి ఆచారబాహుడు క్షమాపణ అడిగాడంట నోటితో. ఎవరిని? భార్యన. అవ్వా, ఇంకా పరివే ఉందయా నీకు? అంత మధ్య పని ఎలా చేశాడంటే, యేసు నమ్ముకునే మతి వస్తుందా, మతి పోతుందా? గట్టిగా మతిపోతుంది. గట్టిగా మతిపోతుంది చెప్పాలి. మతిపోయిన మెంటల్లో వచ్చిన వాళ్ళకే పరలోక రాజ్యము. హృదయ శుద్ధి, బుద్ధికి స్వచ్ఛత. స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి, స్వస్థ బుద్ధి. స్వచ్ఛత దేహములో స్వచ్ఛతలు కాదు, కంటికి స్వచ్ఛత, నోటికి స్వచ్ఛత, క్యాన్సర్ స్వచ్ఛత, కరోళకి స్వచ్ఛత, లేకపోతే బరుకు దానికి స్వచ్ఛత, గుండె దెబ్బకు స్వచ్ఛత. ఈ స్వచ్ఛతలు కాదయ్యా నేను పేదవాడిగా చేసేది. ఈ స్వచ్ఛత కాదయ్యా నేను పరవరాజు చేసేది. ఏమి స్వచ్ఛత కావాలి? స్వస్థ బుద్ధి. బుద్ధికి బుద్ధికి స్వస్థత, బుద్ధికి స్వచ్ఛత. అబ్బా, మీ అందరితో సాక్ష్యం చెప్పించాలి అంటే అబ్బో సంవత్సరం చాలదు. ఏంటి చెప్పాలా? సంవత్సరము చాలదు.
ఎవరు వీరందరూ? పరలోకంలో ప్రభు నడుతున్న ప్రభువా, వీడు ప్రత్యేకమైన వింగు పెట్టావు, ఈ ప్రత్యేక వింగులో మమ్మల్ని కూడా దేవతలు కూడా వెళ్ళనట్లేదు, నువ్వు ఎవరో ప్రభు ఈ వింగులో ఉన్నదంటే, వారా లోకములో పుట్టి పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాప నైజంతో మూర్తి బించిన వారు వాటన్నిటిని జయించి ఈ లోకానికి వచ్చిన వారు. అబ్బా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మహాశ్రమలలో నుండి వచ్చిన వారు జయశీలులో. గొర్రె పిల్ల రక్తం. జయము జయము జయము, హోసన్నా జయము. ఆయన పేరు వచ్చు వారికి జయము చెప్పాలా? జయము జయము చెప్పండి. జయము జయము. 10,000 మందా? 50,000 మందా? 50 లక్షల మందా? ఎంత సంఖ్య? సభ జన ప్రవాహం ఏంటండి? జన ప్రవాహము. నది పొంగినట్లుగా, సముద్రం పొంగినట్లుగా జనము సంఖ్య పొంగుతూ ఉన్నది. ఎంత సంఖ్య? ఎంత సంఖ్య గల వ్యక్తులు? పిల్లరా, సంఖ్య కాదు ఇక్కడ. మరి ఏమిటి? ఏమిటా సంఖ్య? లోకమును జయించి వచ్చిన వారు. ఎవరైనా వారు? లోకమును జయించి వచ్చిన వారు. జయించి వచ్చిన వారు. జయించు వారికి పరదేశ ఫలాన్ని భుజింపనిస్తాను. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జయము. క్రైస్తవ సమాజముగా కూడుకుంటున్న విస్తారమైన సమూహాలుగా కూడుకుంటున్న వాళ్ళారా, విస్తారమైన సమూహముల మధ్య ఒక వ్యక్తిగా ఉన్న నీవు, ఇలాంటి సమూహం పెద్ద సమూహం కూర్చుందంట. ఆ విందుకు వచ్చేవారికి ప్రత్యేకమైన బట్టలు ఇచ్చారంట వెళ్ళడానికి, లోనికి వెళ్ళడానికి. ప్రత్యేక వస్త్రములు ధరించుకుని వెళ్ళాలట. అందరికి ఎవరట ఆ వస్త్రములు? ఆ వస్త్రమే మనకి లైసెన్స్ అంట లోనికి వెళ్ళడానికి. ఆ విందు వ్యక్తి వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి. ఎవరో చూడడానికి వెళ్ళారు? కూర్చున్న వారిని చూడడానికి వెళ్ళారంట. అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకోనని ఒకరిని చూచి అల్లి అందరూ చూస్తా ఉంటే ఒక వ్యక్తి కనపడ్డాడంట. ఎవరంట? పెండ్లి వస్త్రము ధరించుకోనని. పెండ్లి వస్త్రము లేకుండా కూర్చున్నాడట. ఏనని? పెండ్లి వస్త్రము ధరించుకోనని వాడు. అదేనయ్యా, పెళ్లి వస్త్రం ధరించుకున్న వాడు కూర్చున్నాడంట. అప్పుడు అడుగుతున్నారు అతను ఏమని? స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చి? పెళ్లి వస్త్రం లేకుండా ఈ విందులోకి ఎలా వచ్చావు నీవు అని అడుగుగా వాడు మౌని అయి ఉండను. చెప్పాడా? చెప్పలేదు. ఆ భూమి మీద ఉన్నప్పుడు అసలు ఎదురుందా మనోడికి? ఎవరికైనా దమ్ముందా ఎదురు మాట్లాడడానికి? మరి మాట్లాడమేమయ్యా? మౌనిగా ఉన్నాడు. అప్పుడు ప్రభు ఉన్నాయి, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లా పడవేయండి. వీడిని అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుటి అక్కడ పడవేయండి. ఇక్కడ ఉండటానికి అర్హుడు కాదు. వాడు కనబడ్డాడు ప్రభువుకి. పెళ్లి వస్త్రం లేకుండా ఉన్నాడు. పెళ్లి వస్త్రాలు ఉన్న వారి మధ్య కూర్చున్నాడు. పెళ్లి వస్త్రం లేనివాడు కూర్చున్నాడు. ఎలా ఉన్నవి ఈనాటి మన సమాజంలో, మన సంఘాలు, మన వ్యక్తులు ఉన్న సంఘమంతా కూడా ఒకడికే పెళ్లి వస్త్రం లేనివాళ్ళేనా? పెళ్లి వస్త్రము లేకుండా ఉన్నాడట ఒకడు. మిగిలిన వారు ఎలా ఉన్నారండి? పెళ్లి వస్త్రం ధరించుకుని. ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా పరివర్తన అనేటువంటిది పెళ్లి వస్త్రము. అది రక్షణ వస్త్రము, పరివర్తన వస్త్రము. దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతి వస్త్రము. ఏంటండి? నీతి వస్త్రము. న్యాయము, సత్యము, ఓదారంగు వస్త్రము కంటే, రాజులు రాణిలు కట్టినటువంటి రంగుల కన్నా, వస్త్రముల విలువ కన్నా అతి విలువైనది రక్షణ వస్త్రము. దీన మనస్సును వస్త్రము ధరించుకుని. చూడండి, దీన మనస్సు అనే వస్త్రం అట. కాబట్టి ఇప్పుడు ఈ సముదాయంలో కూర్చున్న ఈ 1000 మంది పైన వారు అందరూ కూడా మరి ఏం ధరించుకున్నారు? పట్టణ ఆంటీ భలేగా ఉందంటే చీర ఎక్కడ కొన్నారండి?
ఎంత కొన్నారా ఏంటి? అంకులు తెచ్చారు అమ్మాయి ఏంటి అది ఎప్పుడైనా అంకులు అంటారు. అంకులు బాగా వచ్చి సెలక్షన్, నేనంటే ఇష్టం. అవును, చూసుకోండి ఒకసారి మీ పక్కన ఒకళ్ళ చూసుకోండి. ఎన్ని రంగులో, ఎన్ని కలర్స్, ఎన్ని మ్యాచింగ్లో, ఎన్ని డిజైన్లో, ఎన్ని ఫ్యాషన్స్, ఎన్ని కటింగ్లో, ఎన్ని రకాలుగా బట్టలు వేసుకున్నారు మీరు. మనం ఏ రంగు బట్టలు వేసుకున్నామో మన అందరికి కనబడుతుంది. ఇక్కడ యేసయ్య వస్తే మనందరం చూస్తే ఈ పైన వస్త్రాలు వాటి రంగులు, ఆ మ్యాచింగులు ఆయనకి అమ్మ నాయకు చూడు, ఈ మ్యాచింగులు ఆయనకి కనపడవు, ఈ రంగులు కనపడవు, ఎరుపు తెలుపు కనపడదు, చట్టి ముక్క పొట్టి ముక్క అది పొడుగు ముక్క కనపడదు, ఏం చదువుకున్నావో కనపడదు, నీ ఎత్తెంతో లావెంతో బరువెంతో కనపడదు, నీ ఒంటి మీద ఏముందో ఏమి లేదో వస్తువులు బంగారాలు అవి కనపడవు. ఆయన కంటికి కనపడేది పెళ్లి వాతం ఉంటే కనపడద్ది, పెళ్లి వాతం లేకపోతే ఇంకేమి అక్కడ శూన్యం మీద అక్కడ ఏమి కనపడదు. శూన్యమా నీవు, శూన్యమా నీవు ధరించింది వస్త్రమా, రక్షణ వస్త్రమా, వస్త్రమా రక్షణ వస్త్రమా, రక్షణ వస్త్రమా, పెండ్లి వస్త్రమా. ఏ వస్త్రం అండి? పెండ్లి వస్త్రమా. మహోన్నతుడైన మా ప్రభువా, మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవగాహన మీరు మాకు దయచేయండి. మీకు మాకున్న బంధము, లోకానికి మాకున్న బంధము, కుటుంబ వ్యవస్థలో మాకున్న బంధము, ఎన్ని బంధాలతో మేము ముడివేయబడ్డామో మీ వాక్యంలో మేము విన్నాము. మేము కలిగి ఉన్న బంధములన్నిటిలో కూడా ప్రభా మేము జస్టిస్ చేయడానికి మాకు సహాయం చేయము. అట్లా మీ కృపను మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.